ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం, సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చేశారు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, ఇది ఇప్పుడే విను. ఇది విన్న కొద్ది నిమిషాల్లోనే నీకే తెలియకుండా నీ ముఖంలో ఒక చిరునవ్వు వస్తుంది. అవునమ్మా, మునుపెన్నడూ చూడని ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని, అద్భుతాన్ని నీ జీవితంలో జరిపించబోతున్నాను. నీ సాయి తండ్రిని నమ్మి, నీ బాబాపై నమ్మకంతో ఇప్పుడే ఇది విను. ఖచ్చితంగా నేను చెప్పినవి చెప్పినట్లుగా జరిపిస్తాను, జరిపించే తీరుతాను. వింటావు కదా? ఇప్పుడే వినమ్మా అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు? ఎలాంటి సంతోషాన్ని మనకు అందించబోతున్నారు? బాబాగారు చెప్పబోతున్న ఆ శుభవార్తలు ఏంటో ఇలా ప్రతి ఒక్కటి కూడా స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? చూడు బిడ్డా, ఇన్ని రోజులు నువ్వు నాపై నమ్మకంతో నేను చెప్పే ప్రతి మాటను వింటూ, నీ చెవిన పెట్టుకుంటూ, నా మాటలను నమ్ముతూ, నన్నే పూజిస్తూ, నన్నే స్మరిస్తూ ఉన్నావు కదా. అలాంటి నీకు మంచి చేయకుండా ఎలా ఉంటాను చెప్పు? అలాంటి నిన్ను సంతోషంగా ఉండనీయకుండా ఎలా చేస్తాను? మరి బాబా ఇన్ని చెబుతున్నారే, మరి ఇన్ని రోజులు నేను పడ్డ కష్టాలు ఏంటి, ఇప్పటి వరకు నేను కారుస్తున్న కన్నీటికి అర్థం ఏంటి అని నన్ను ప్రశ్నిస్తున్నావు కదా. అవన్నీ ఒప్పుకుంటానమ్మా, నేను కాదనడం లేదు. కానీ దేనికైనా ఒక సమయం రావాలి అని నేను ఎన్నోసార్లు నీకు చెప్పాను కదా. ఆ సమయం అనేది ఇక నేను తీసుకురాబోతున్నాను తల్లి. ఇదిగో, ఇది విన్న కాసేపటికే నీకే తెలియకుండా నువ్వు నన్ను చూస్తూ నీ ముఖంలో ఒక చిన్న చిరునవ్వు అనేది వస్తుంది. ఆ చిరునవ్వు వచ్చింది అంటే నీ బాబా శాశ్వతంగా నీతోనే ఉన్నారు అని అర్థం. నీకైన పనులన్నీ కూడా చేసేశారు అని అర్థం. ఇది నువ్వు బలవంతంగా నవ్వే చిరునవ్వు కాదమ్మా. తెలియకుండా నీ బాబా మాటలు విని నీ ముఖంలో అదే వచ్చేస్తుంది. అతి త్వరలోనే నీకు కావలసినవన్నీ కూడా నేను దక్కించబోతున్నాను. నీ జీవితంలో ఉన్న కష్టాలు, నష్టాలు అన్నిటినీ కూడా చెరిపేసి ఆనందం, సంతోషం, సుఖం ఇవి మాత్రమే శాశ్వతం చేయబోతున్నాను. ఇక అందుకైన సమయాన్ని కూడా నేను ఏర్పరిచేశాను. కాలాన్ని కూడా నీకు అనుగుణంగా మార్చేశాను తల్లి. ఇక ఎందుకు దిగులు చెప్పు? కాలాన్ని మార్చాను, నీకైన సమయాన్ని అందించాను. కొండంత అండగా నీ బాబా ఉంటే ఇంకా ఎందుకమ్మా దిగులుగా కూర్చుని ఉన్నావు? ఇంకా ఎందుకు ఏదో తెలియని కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? ఇంకా ఎందుకు మనసులో కృంగిపోతున్నావు చెప్పు? వెంటనే అవన్నీ బయటపడే తల్లి. నేను చెబుతూ ఉంటాను కదా, ఇంట్లో ఉన్న చెత్త ఎప్పటికప్పుడు పడేస్తే అప్పుడే ఇల్లు శుభ్రంగా ఉంటుంది. అలానే మనసులో ఉన్న చెత్త ఎప్పటికప్పుడు నువ్వు బయట పడేస్తేనే మనసు హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు ఏ పని చేసినా సరే సవ్యంగా చేయగలవు, నమ్మి నమ్మకంతో చేయగలవు. అప్పటి వరకు కాస్త ఓపికతో ఉండమ్మా చాలు. నువ్వు ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి, బాబా నా చిన్నప్పటి నుంచి నేను కోరిన ప్రతీదీ నాకు అందించారు కదా, మరి ఈ ఒక్క కోరిక మాత్రం ఎందుకు అందించడం లేదు అని నన్ను కోరుతున్నావు కదా. బిడ్డా, అందుకు సమాధానం కూడా చెబుతాను విను. ఒక్కసారి ఆలోచించు. ఇప్పటి వరకు నువ్వు అడిగినవన్నీ కాదు, లేదు అనకుండా చేశానే, మరి ఇది ఎందుకు ఆలస్యం అవుతుంది అని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా తల్లి? నువ్వే చెప్పమ్మా. నీ బిడ్డలకి ఏదైనా ఆపద కలుగుతుంది అని నీకు తెలిసినప్పుడు అది వాళ్ళకి అందిస్తావా? లేదు కదా. అలానే అమ్మా, నేను కూడా భవిష్యత్తులో నీకు దానివల్ల ఏదైనా ఆపద కలుగుతుందేమో అని ఆలోచించే ఇది కాస్త ఆలస్యం చేస్తున్నాను. ఈ ఒక్క విషయమే నీ భవిష్యత్తును మారుస్తుంది తల్లి. దీనివల్ల రానున్న భవిష్యత్తులో
నువ్వు కొన్ని ఇబ్బందులనైతే ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకేనమ్మా కాస్త నేను దాన్ని ఆలస్యం చేస్తున్నాను. అలా అని తీర్చరా బాబా, ఇక నాకు మిగిలేది బాధేనా కన్నీళ్లేనా అంటున్నావా? లేదమ్మా, అవి ఏవి ఇబ్బందులు రాకుండా ఉండడానికి తగిన ఏర్పాట్లు చేసి మరుక్షణమే నువ్వు కోరిన ప్రతీదీ కూడా నీ చేతిలో పెడతాను. నా బిడ్డ ఏదైనా సరే ఒకటి అడగగానే అది తీర్చడం నా బాధ్యతే కదా చెప్పు. అది తప్పైనా కరెక్ట్ అయినా ఏదైనా సరే నువ్వు తప్పుగా కోరితే దాన్ని సరిచేసి నీకు నిదానంగా అందిస్తాను. దానికంటూ కాస్త సమయం పడుతుందమ్మా. ఇలా చూడు, నువ్వు ఏదైనా సరే అడగగానే అది తీర్చడం నా బాధ్యత. కానీ ఆ కోరిక తీరడం వల్ల నా బిడ్డ ఆనందంగా ఉంటుందా లేదా, సంతోషంగా ఉంటుందా లేదా, ఏదైనా సమస్యలు ఇరుక్కుంటుందా లేదా, ఇవన్నీ తెలుసుకోవడం కూడా నా బాధ్యతే కదా. అలా ఏవి తెలుసుకోకుండా నువ్వు అడిగిన వెంటనే తీర్చేస్తే నీ తండ్రికి బాధే కదమ్మా. భవిష్యత్తులో ఏదైనా జరిగితే మళ్ళీ నేనే కదా బాధపడాలి, నువ్వు బాధపడాలి, కన్నీళ్లు పెట్టుకోవాలి. ఇవన్నీ ఎందుకు తల్లి? అందుకే ముందుగానే దాన్ని సవరించి సరిచేసి మరి నీ చేతిలో పెడతాను తల్లి. అందుకు ఎన్ని రోజులు సమయం పట్టినా సరే నేను నిదానంగానే నీకు తగ్గ జీవితాన్ని అందిస్తాను. నీకు ఆనందం కలిగేలా చేస్తాను. ఒక కోరిక నీకు నేను అందించాక అందులో అసౌకర్యం, కష్టం నీకు అస్సలు రాకూడదు. నువ్వు కోరిన కోరికల్లో ఉన్న ఇబ్బందులు, కష్టాలు అన్నిటినీ కూడా సరిచేసి నీకు కావలసింది స్వచ్ఛంగా, అచ్చంగా నీకు అందిస్తాను. అందుకు సమయం పడుతుంది కదా చెప్పు. గుర్తుపెట్టుకో, నీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే నాపై నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు. నా బాబా చేస్తారు, అన్నిటినీ మారుస్తారు అని నువ్వు ఎప్పుడైతే బలంగా నమ్మడం మొదలెడతావో ఆ క్షణం నుంచి నువ్వు కూడా బలంగా మారుతావు. నీ జీవితం కూడా సంతోషంగా ఉంటుందమ్మా. చెప్పాలంటే ఇప్పటి వరకు కొన్ని విషయాలు నువ్వు సోమరితనంగా ఉన్నావు కదా, ఇకపై నిన్ను బాధ్యత గల మనిషిగా మార్చబోతున్నాను. నువ్వు ఏది కోరితే అది తక్షణమే నీ ముందు ఉంచుతాను. ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా నన్ను నమ్మి మోసపోయిందే లేదు తల్లి. అలాంటిది నిన్ను ఎలా మధ్యలో వదిలేస్తానో చెప్పు. నన్ను నమ్మిన వారిని ఎప్పటికీ కూడా నేను అస్సలు వదలను, వదిలిపెట్టను కూడా. ఎక్కడ ఉన్నా సరే, ఎంత దూరంలో ఉన్నా సరే, పాతాళంలో ఉన్నా సరే నేను నా బిడ్డల్ని కాపాడుకుంటాను. అలా కాపాడే బాధ్యత నాది అమ్మా. ఒక్కసారి నిన్ను నా బిడ్డగా స్వీకరించినప్పుడు ఇక ఎవ్వరూ కూడా నిన్ను నా నుంచి దూరం చేయలేరు. అందరి కోరికలు తీరుస్తున్నారు కదా బాబా, మరి మిమ్మల్నే నమ్మిన నన్ను మాత్రం ఎందుకు ప్రార్థించడం లేదు? కొంతమంది ఈ మధ్యనే మిమ్మల్ని నమ్మడం మొదలెట్టారు, వాళ్ళ కోరికలు తీరుతున్నాయి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను మిమ్మల్నే తలుచుకుంటూ నమ్ముతున్నానే, నావెందుకు తీరడం లేదు అని అనుకోవద్దు తల్లి. బాధపడకమ్మా. ఎవరి జీవితం వాళ్ళది తల్లి, ఎవరి కర్మఫలాలు వాళ్ళవి, ఎవరికి తగ్గట్లుగా వాళ్ళ కోరికలుంటాయి. కర్మఫలాలు పూర్తవ్వందే ఏది కూడా పరిపూర్ణంగా అందదు కదమ్మా. మరి మిమ్మల్ని ప్రార్థించడం వల్ల నాకు ఏంటి బాబా ఉపయోగం అని కూడా నువ్వు అనుకోవచ్చు. బిడ్డా, నువ్వు నన్ను పూజిస్తున్నావు కాబట్టి నీకు వచ్చే ఆపదల నుంచి, అపాయాల నుంచి నిన్ను కాపాడుకుంటున్నాను. నీకు పెద్దవి రావాల్సినవి నీ కర్మఫలాల వల్ల, నన్ను నువ్వు మొక్కడం వల్ల అవి చిన్నవిగా మారుతున్నాయమ్మా. అలానే నీ కర్మఫలాలు కూడా కొద్దిగా తుడుచుకుపోతున్నాయి తల్లి. ఎప్పుడూ కూడా బాధపడకమ్మా. నీ సాయి తండ్రిని తలుచుకొచ్చాలు. ప్రతి క్షణం నా నామాన్ని స్మరిస్తూ ఉండు. నీకు కావలసినవన్నీ అందించి అందరూ నిన్ను మెచ్చుకునేలా నేను చేస్తాను, ఎత్తులో ఉంచుతాను. నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ ఒక్కొక్కటిగా తీరుస్తాను. నీ సాయి ఏది చేసినా సరే నువ్వు ఆనందంగా, సంతోషంగా ఉండాలనే కదా చేస్తారు. అలానే నువ్వు కోరుకున్న జీవితాన్ని అందిస్తాను. నువ్వు కోరుకున్న అతిపెద్ద కోరికను నేను తీరుస్తాను. నువ్వు వెతికే బంధం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు కోరుకున్న వ్యక్తితోనే నీకు మంచిగా వివాహం జరుగుతుంది. ఇక మీ భవిష్యత్తు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. నువ్వు ఊహించని విధంగా అన్నీ కూడా నీకు దగ్గరవుతాయి. ఏది ఏమైనా సరే తల్లి, సంతోషం తానుగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది.
హాయిగా ఉండు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నీ బాబా నీ చెయ్యి వదలరు, అస్సలు వదిలిపెట్టను కూడా. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోమ్మా. నీ చెయ్యి పట్టుకొని నిన్ను జాగ్రత్తగా నేను ముందుకు నడిపిస్తాను. అన్నీ కూడా నీకు అనుకూలంగా మారేలా చేస్తాను. నమ్మకంతో ఉండు తల్లి, అంతా కూడా మంచే జరుగుతుంది. కొండంత అండగా నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకు భయం ఎందుకు బిడ్డ? హాయిగా ప్రశాంతంగా ఉండు, ప్రశాంతంగా నిద్రించు. ఎలాంటి ఆలోచనలు ఏవి కూడా పెట్టుకోవద్దు. ఒకవేళ నిద్రించే సమయంలో నీకు పీడకళ్ళు వస్తున్నా, ఏదైనా భయంగా అనిపిస్తున్నా సరే, వెంటనే లేచి నీ సాయి విభూదిని నుదుటన ధరించు. నీ బాబా నామాన్ని స్మరించు చాలు. ఇక ఆ పీడకళ్ళన్నీ పటాపంచలైపోతాయి. నిన్ను బాధ పెట్టే భయపెట్టే క్షణాలన్నీ కూడా నిమిషాల్లో మాయమైపోతాయి. ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.